యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు దినం, పరిశుద్ధ దినం. దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. ఒక వాక్యాన్ని చదువుకొని ప్రభువుని మహిమపరుచుకుందాం. కాబట్టి దేవునికి మహిమ చెల్లించడానికి, దేవుని గణపరచడానికి వచ్చిన మీ ఆసక్తిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యమును చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పరలోకపు తండ్రి ఈ మాట ద్వారా నాతో, మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడమని, గ్రహించే మనసు, అర్థం చేసుకున్నటువంటి హృదయాన్ని మాకు దయచేయమని, లైవ్లో నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో పౌలు భక్తుడు రోమీయులకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అంటున్నాడు. మన జీవితంలో ఏది జరిగినా అది మేలు కోసమే జరుగుతుంది. మనం అర్థం చేసుకోవాలి. మనకి ఏది సంభవించినా అది మేలు కోసమే జరుగుతుందని పౌలు భక్తుడు చెబుతున్నాడు. పరిశుద్ధ గ్రంథము చెబుతున్న మాట ఏంటంటే, మనకి ఏం జరిగినా అది మేలు కోసమే జరుగుతుంది. శ్రమలు వచ్చినా మేలు కోసమే, శోధనలు వచ్చినా మేలు కోసమే, నిందెలు అవమానములు వచ్చినా మేలు కోసమే, కష్టములు వచ్చినా మన మేలు కోసమే, బలహీనతలు వచ్చినా మన మేలు కోసమే. జీవితంలో ఏది మనకు సంభవించినా దాని వెనుకాల గొప్ప మేలు దాగి ఉందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించిన తన పిల్లలకి సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతున్నవి. మనం అనుకుంటాం శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమలలో మనం బాధపడతాం, కానీ అది మేలు కోసమే. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యాన్ని బట్టి మనం బాధపడతాం, కానీ దాని వెనుకాల ఒక గొప్ప సాక్ష్యము, గొప్ప మేలు దాగి ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఏది సంభవించినా, మేలైనా కీడైనా, అది మన మేలు కోసమే. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు కొన్ని మనం చూద్దాం. ఒక రాజుతో ఒక మంత్రి, వాళ్ళిద్దరు కలిసి వేట మార్గం వెళ్ళారంట. వేట మార్గం వెళ్ళిన తర్వాత రాజు బాణంతో ఒక జంతువును కొడుతున్నటువంటి సమయంలో ఆ బాణము తన ఏలుకు తాకి ఏలు పోయింది. తన ఏలు, చూపటి ఏలు తెగిపోయింది. అప్పుడు రాజు బాధపడుతున్నటువంటి సమయంలో ప్రధాని అన్నాడంట, అయ్యా, ఎంత బాధపడినా తెగిపోయిన ఏలు అతుకుతుందా? అతుకదు, పడిపోయింది, తెగి కింద పడిపోయింది. కాబట్టి బాధపడకండి, ఈ ఏలు పోయింది మేలు కోసమే అని ప్రధాని
రాజుతో అన్నప్పుడు రాజుకు బహు కోపం వచ్చిందంట. ఈ మంత్రి ఇట్లా అన్నాడేంటి, ఏలువై నేను బాధపడుతుంటే నా మేలు కోసం అంటావా అని రాజుకు కోపంతో మంత్రిని కొట్టించి చెరసాల్లో వేయించాడని ఆ స్టోరీలో చదువుతున్నాం. కొన్ని రోజులైన తర్వాత రాజు ఏలు బాగైనాక మళ్ళీ వేట మార్గం వెళ్ళాడట. ఆ అరణ్యంలో వేట మార్గం వెళ్ళిన తర్వాత అక్కడ అడవి మనుషులు తన దేవతకు ఒక నరబలి ఇవ్వాలని ఒక మనిషిని వెతుకుతూ ఆ అరణ్యంలో తిరుగుతున్నటువంటి సమయంలో ఈ రాజు వారికి దొరికిండు. ఆ అడవి మనుషులకు ఈ రాజు దొరికినప్పుడు ఈ రాజును తీసుకెళ్ళి ఆ అడవి మనుషులు పూజిస్తున్నటువంటి దేవతకు ఈ రాజును బలివ్వడానికి ఆ దేవత ముందు నిలబెట్టి మెడ వంచి తలను నరికే సమయంలో అలా దేవత అన్నదంట, ఆగండి, ఈ రాజు నాకు బలి ఇవ్వద్దు, ఇతడు మొండివాణి నాకు బలి ఇవ్వద్దు అని ఆ దేవత ఆ మనుషులతో చెప్పినప్పుడు మొండివాడు కానీ, చెవిటివాడు కానీ, గుడ్డివాడు కానీ, చెయ్యి లేనివాని, కాలు లేనివాని నేను అంగీకరించను, అటువంటి వాని వదిలిపెట్టండి అని ఆ దేవత చెప్పినప్పుడు వారు ఆ రాజును వదిలిపెట్టేశారంట. అప్పుడు రాజు, ప్రాణభయంలో ఉన్నటువంటి రాజు సంతోషంతో ఇంటికి వస్తూ మంత్రి చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆ రోజు మంత్రి అన్న మాట కరెక్టే, ఏలు అయింది మేలు కోసమే అన్నాడు. ఈరోజు ఆ ఏలు పోకపోతే నా ప్రాణం పోతుండే, నా ప్రాణం పోవడం కంటే ఏలు పోవడమే మేలు కదా, ఆ రోజు నా ప్రధాని చెప్పిన మాట అది నిజము కదా అనుకొని ఆయన సంతోషంతో ఇంటికి వచ్చి జైల్లో వేసినటువంటి ప్రధానిని, ఆ మంత్రిని జైలు నుండి బయటకు తీసుకొచ్చి అన్నాడంట, మంత్రి గారు, నీ ఎడల నేను పొరపాటు చేశాను, నిన్ను అనవసరంగా కొట్టించి జైలు వేశాను, నువ్వు ఉన్న మాటనే మాట్లాడావు, నా ఏలు పోయినప్పుడు మేలు కోసమే అన్నావు కదా, అది నిజమే, ఈరోజు నా ప్రాణం దక్కింది ఆ ఏలు పోవడం వల్ల, అనవసరంగా నిన్ను జైలు వేశాను, క్షమించు అని రాజు ఆ మంత్రితో అన్నప్పుడు మంత్రి అన్నాడంట, అయ్యా నీకే నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను, ఎందుకనగా నువ్వు నన్ను జైల్లో వేయకపోతే నేను నీ వెంట వచ్చేవాడిని, ఆ అడవి మనుషులు నిన్ను వదిలిపెట్టి నన్ను వారి దేవతకు బలిచేవారు కదా, నువ్వు జైల్లో వేయడం కూడా నాకు మేలే జరిగింది, కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అని ఆ మంత్రి గారు రాజుతో అన్నాడంట. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే రాజు ఏలువడము మేలు కోసమే, మంత్రిని జైల్లో వేయడము మేలు కోసమే. రాజు ఏలువకపోతే ఆ విగ్రహానికి బలి అయ్యేవాడు, ఒకవేళ ఈ మంత్రి రాజ్యమ్మడి పోతే ఈ మంత్రినైనా బలి ఇచ్చేవారు. వీళ్ళిద్దరూ ఈరోజు క్షేమంగా ఉన్నారంటే ఈయన జైల్లో పడడం మేలైంది, ఆయన ఏలు అవ్వడం మేలైంది అన్నటువంటి స్టోరీ మనం విన్నాం కదా. ఈరోజు మన జీవితంలో ఏది జరిగినా అది మేలు కోసమే జరుగుతుందని మనము విశ్వాసంగా భావించాలి. బాధపడొద్దు, కసురుకోవద్దు, సనగొద్దు, గునుగొద్దు, బాధపడొద్దు. మనకు శ్రమలు వస్తే సంతోషంగా ప్రభువును స్తుతించాలి, కష్టాలు వస్తే సంతోషంగా ప్రభువును స్తుతించాలి, ఏ పరిస్థితిలోనైనా ప్రభువును స్తుతించాలి. కాబట్టి మేలు కోసమే ఏదైనా మన దేవుడు మన పట్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకొక స్టోరీ తెలుసు, అదేంటంటే యోసేపును ఒక వాక్యం చూద్దాం. ఆదికాండం చూడండి, ఆదికాండము 45 అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 45 4వ వచనం చూసినట్లయితే, అంతటా అక్కడ యోసేపు నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పి
చూసారా? అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడనైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 సంవత్సరములు వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. చూశారా? ఇక్కడ యోసేపు చెప్తున్నటువంటి మాట మీరు గమనించండి. యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయలేదా? అన్నదమ్ములు కీడు చేశారుగా, యోసేపు మీద పగబట్టారుగా. యోసేపు కలలు కనేవాడు. యోసేపును యాకోబు ఎక్కువగా ప్రేమించేవాడు. మన తండ్రి అయిన యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. రంగురంగుల నిలువుట అంగీలను కుట్టించి యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడని యోసేపు మీద అన్నదమ్ములు అసూయపట్టారు, పగబట్టారు. ఒకరోజు అవకాశం దొరికిందని యోసేపును చంపేద్దామని ప్రయత్నం చేశారు. అందులో ఒకడు, చంపొద్దు, పాపం తలుగుతుంది, మరి ఏం చేద్దాము, బావిలో వేద్దాం, గుంతలో వేసేద్దాం, నీళ్లు లేనటువంటి బావిలో యోసేపును త్రోసేద్దాం అని వాళ్ళు ఆలోచన చేసి యోసేపును అంగిని చింపి యోసేపును గాయపరిచి ఆ బావిలో పడేశారట. బావిలో పడేసిన తర్వాత మరొక ఆలోచన చేశారు. ఈ బావిలో పడేయడం ఎందుకు, ఇక్కడ నుంచి వర్తకులు వెళ్తున్నారే, వాళ్ళకు అమ్మివేసుకుందాం అని 20 ఎండి నాణ్యములకు అమ్మివేశారు. ఎన్ని 20 ఎండి నాణ్యములు యోసేపును అమ్మేసుకున్నారు. వాళ్ళు యోసేపును కొనుక్కున్న తర్వాత ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తు రాజుకు వారు కూడా అమ్ముకున్నారు. ఐగుప్తు రాజు ఇంట్లో యోసేపు బానిసగా, కూలివానిగా పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో యోసేపుకు అక్కడ పెద్ద శోధన వచ్చింది, సమస్య వచ్చింది. ఆ శోధన వల్ల యోసేపును కొట్టి జైల్లో వేసించారు. ఆ జైల్లో పడిన యోసేపు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే యోసేపుకి అన్నదమ్ములు కీడు చేశారు. కానీ యోసేపు అంటున్నాడు ఏమంటే, అన్నలారా, సహోదరులారా, యోసేపును నేనే, మీ సహోదరుడును నేనే. మీరు నన్ను అమ్మివేసినందుకు, గుంతల పడేసినందుకు దుఃఖపడవద్దు. ఇదంతా నా మేలు కోసమే జరిగింది, అది మీ మేలు కోసమే జరిగింది. దేవుడే నన్ను ముందుగా మీ చేత అమ్మడానికి అవకాశం కలిగించాడు. మీరు నన్ను అమ్మకపోతే, మీరు నన్ను గుంతల పడవేయకపోతే, మీరు నాకు శత్రువులు కాకపోతే ఈరోజు మీకు ఆహారం దొరికేది కాదు. 7 సంవత్సరాల కరువు ఉంది. ఈ 7 సంవత్సరాల కరువులో మీరు, మీ పిల్లలు సురక్షితంగా, క్షేమంగా ఉండాలనే కదా దేవుడు నన్ను ముందుగా ఐగుప్తుకు పంపించాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి నేను ఎలా ఉన్నాను? 8వ వచనం చదివినట్లయితే, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా చేశాడు, అతని ఇంటి వారందరికీ ప్రభువుగా చేశాడు, ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను. చూసారా? ఫరోకు తండ్రిగా, ఫరో ఇంటి వారికి ప్రభువుగా, ఐగుప్తు దేశమంతటికి ఏలికగా చేశాడు నన్ను దేవుడు. మీరు గుంతలు పడేసినందువల్ల, మీరు నన్ను అమ్మివేసినందువల్ల, మీరు నా మీద పగబట్టినందువల్ల నాకు ఇన్ని దీవెనలు వచ్చినాయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎవరైనా శత్రువులు అయినారా? నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయా? శ్రమలు వస్తున్నాయా? బాధలు వస్తున్నాయా? నిందలు వస్తున్నాయా? అవమానములు వస్తున్నాయా? కరువు ఎదుర్కొంటున్నావా? అనారోగ్య పాలైనావా? ఏ పరిస్థితి అయినా అది మేలు కోసమే జరుగుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించు, దేవుని ప్రార్థించు. స్తుతించుము, నీ స్థితి మారును. ప్రార్థించుము, నీ జీవితం మారును అని ఒక సేవకుడు అన్నాడు. ప్రార్థిస్తే పరిస్థితులు మారుతాయి, స్తుతిస్తే స్థితిగతులు మారుతాయి. కాబట్టి నువ్వు స్తుతించాలి. నువ్వే స్థితిలో ఉన్నా దేవుని స్తుతించాలి. నీకు ఏది జరిగినా అది మేలు కోసమే జరుగుతుంది అని ఒక సేవకునిగా బైబిల్ వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. ఏది జరిగినా ప్రభువును స్తుతించండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు జీవితంలో గొప్ప మేలు చేశాడు. యోసేపుకు శ్రమ రావడం మేలైంది, అవునా కాదా? అన్నదమ్ములు అమ్ముకోవడం మేలైంది, గుంతల పడేయడము మేలైంది, జైల్లో పడడము మేలైంది. ఆయన ఐగుప్తుకే ఏలికగా మారిపోయాడు, ఫరోకు తండ్రిగా మారిపోయాడు, ఫరో కుటుంబానికి ప్రభువుగా మారిపోయాడు. ఇవన్నీ దీవెనలు ఎందుకు వచ్చినాయి తెలుసిన? ఈ శ్రమల నుండే వచ్చినాయి. కాబట్టి మనము ఏ స్థితి మనకు వచ్చినా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభుని గణపరుచుదాం. ఏ పరిస్థితిలోనైనా ప్రభువుని స్తుతిద్దాం. అందుకే పౌలు అంటాడు, దీనస్థితిలోనైనను సంపన్న స్థితిలోనైనను, కడుపు నుండి ఉండుట, ఆకలి కొని ఉండుట, చలితోనూ జాగారములతోనూ నేను ఉన్నప్పుడు నా దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇది మేలు కోసమే జరిగింది. ఏదైనా మన మేలు కోసమే జరుగుతాయి. దానియేలును సింహం బోన్లో వేశారట. చూడండి, ఒక మాట చూడండి. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలును సింహం బోన్లో వేశాడు. 6వ అధ్యాయం, దానియేలు 6:1 చూడండి. దానియేలు 6:1 చదవండి ఎవరైనా. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై రాజ్య పరిపాలన విషయంలో దర్యావేషు, కోరేషు అనేటువంటి రాజులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో అతడు నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో 6:1 చదువుదామా? తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 స్తోత్రం. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ప్రముఖుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు హల్లెలూయా. 3వ ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నిందె మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను తాను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. స్తోత్రం. హల్లెలూయా. దానియేలు మీద కొంతమంది పగబట్టారు. ఎందుకు పగబట్టారు దానియేలు మీద? దానియేలు సుబుద్ధి కలిగినవాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినవాడు. ఏ తప్పైనా, ఏ నేరమైనా, ఏ పాపమైనా చేసేవాడు కాదు. రాజ్య పరిపాలన విషయంలో బహునమ్మకస్తుడుగా పనిచేస్తున్నాడు. కొంతమంది అపనమ్మకస్తులు దానియేలు మీద పగబట్టి దానియేలు ఏ విధం చేతనైనా రాజు యొద్ద నుండి తొలగించాలి
ఆ పదవి నుండి తొలగించాలి, దానియేలుకి ఏదైనా కీడు కల్పించాలి, దానియేలుకి ఏదైనా నష్టము చేకూర్చాలి, దానియేలు కూర్చున్న సింహాసనం నుండి దింపివేయాలి అనేటువంటి పగబట్టారు. మంచుల మీద పగబడతారు కొంతమంది. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు, సుబుద్ధి కలిగిన వాడు. సుబుద్ధి కలిగిన వాడేమో దావీదు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడేమో దానియేలు, స్థిర బుద్ధి కలిగిన వాడేమో మోషే. మోషే ఎలాంటి వాడంట? స్థిరబుద్ధి. దావీదు సుబుద్ధి, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇటువంటి ఆ భక్తుని మీద పగబట్టారు కొంతమంది. ఎట్లయినా దానియేలుని సింహంబోన్లో త్రోసేయాలి, దానియేలుని బ్రతకనీయొద్దు, దానియేలుని చంపేయాలి. ఈరోజు కూడా మంచోళ్ళ మీద అనేక మంది నిందలు వేస్తూనే ఉంటారు. ఆత్మీయుల మీద శరీరానుసారులు ప్రతిరోజు నిందలు వేస్తూనే ఉంటారు. ఆత్మీయుల సంగతులు శరీరానుసారులకు అర్థం కావు, ఆత్మీయులకే అర్థమవుతాయి. వాళ్ళకి అర్థం కాక, ఆత్మీయులను అర్థం చేసుకోక ఆత్మీయుల మీదనే నిందలు మోపుతూ ఉంటారు కొంతమంది. కాబట్టి దానియేలు మీద నింద మోపారు. ఏం చేశారు? దానియేలుని సింహం బోన్లో పడేటట్టుగా ప్రయత్నాలు చేసిరని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 20వ వచనం. దానియేలు 1:13 వచనం, 6:13. దానియేలు మీద ఏ నింద మోపిరీలు? ఒకటే నింద పెట్టారు దానియేలు మీద. ఏం నింద? రాజా, ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, నీ శాసనాన్ని లెక్క చేయడు, నీ శాసనం లెక్క చేయడు, నువ్వు లేక నీ పద్ధతులు పాటించడు, లోకానుసారమైన పద్ధతులు పాటించడు. కానీ ఆయన పాటిస్తుంది ఏంటి తెలుసా? దినమునకు 3 సార్లు వాళ్ళ దేవుడైన యెహోవాను, ఆ యేసుక్రీస్తు ప్రభువునే ఆయన ప్రార్థిస్తున్నాడు అని దానియేలు మీద నింద మోపారు. రాజుకు ఏదో సాడి చెప్పారు. రాజు మీద, దానియేలు మీద రాజుకు ఎగనిస్ట్గా చెప్పి శిక్షను సిద్ధం చేశారు దానియేలుకు. చూడండి ఆ వచనాన్ని చూద్దాం ఒకసారి. 16వ వచనం. దానియేలు అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహం బోన్లో పడద్రోసిరి. చాలు. దానియేలును సింహం బోన్లో పడేసేసి సింహాలకు ఆహారం అయిపోతాడని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు జరగలే. వాళ్ళు చేసిన కీడుకు దేవుడు గొప్ప మేలు తయారు చేసి పెట్టాడు దానియేలుకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నాడు దానియేలు సర్వనాశనం అయిపోతాడు, సింహాలకు ఆహారముగా మారిపోతాడు ఈరోజు అని పగబట్టినటువంటి శత్రువులు అనుకున్నారు. కానీ ఆ సర్వోన్నతుడైన దేవుడు దానియేలు పక్షముగా నిలబడి ఆ కీడును మేలుగా మార్చాడు. 21వ వచనం మనము చూద్దాం. 6:21. రాజు చిరంజీవి అవునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనేను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహములో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి.
అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున చూశారా, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడైనందున సింహాలు ఏ హాని చెయ్యలేదు. నిర్దోషిగా ఉన్నాడు దానియేలు. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగినటు వాడు కాబట్టి అందువలన సింహాలు ఏం చేయలే. సహోదరి సహోదరుడా, నీ భక్తి నిన్ను రక్షిస్తుంది. నీతి నిన్ను రక్షించును అని సామెతల గ్రంథంలో రాయబడ్డది. నీతి నిన్ను రక్షిస్తుంది, నీ యథార్థత నిన్ను రక్షిస్తుంది, నీ భక్తి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. భక్తి, ఆ భక్తి వలన నువ్వు క్షేమంగా ఉంటావు. దానియేలు అంటున్నాడు, నేను నిర్దోషిగా ఉన్నానయ్యా, ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. దానియేలు యథార్థముగా ఉన్నాడు. దానియేలును సింహం బోన్లో నుండి బయటకు తీసిన తర్వాత ఏం జరిగింది తెలుసునా? ఎవరైతే దానియేలుని సింహం బోన్లో వేశారో వాళ్ళందరిని తీసుకొచ్చి ఏం చేశారు? ఆ సింహం బోన్లో వేయగానే సింహాలు వాళ్ళని నమిలి మింగేసినాయి, ఎముకలతో సహా. పట ఎముకలను నమిలి మింగేసినాయి అని బైబిల్లో. వాళ్ళు పైనుంచి రాగానే బంతిలాగా, ఓ చెండులాగా వాళ్ళని పైనుంచి రాగానే పట్టేసి మింగేసినాయి. కానీ దానియేలును ఏం చేయలేదు. చూసారా ఈ గొప్ప రహస్యం? ఎంత గొప్ప దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు. నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు నీతిగా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే ఏది నిన్ను ఏమీ చెయ్యలేదు. జలములో పడి నువ్వు వెళ్ళినను అవి నిన్ను ముంచవు, అగ్నిలో నువ్వు నడిచినను ఆ జ్వాలలు నిన్ను కాల్చజాలవు, నదిలో పడి వెళ్ళినను అవి నిన్ను ముంచవు, అవి నీ మీద పారవు. చూసారా, దేవుని పిల్లలు సముద్రంలో వెళ్ళినా నిన్ను ముంచవు. ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు ఒక 20-30 లక్షల జనాభా ఎర్ర సముద్రంలో పడి వెళితే ముంచినాయా? ఏమైనాయి? ఆ జలములు పక్కకి వెళ్ళిపోయాయి. ఆరిన నేలగా త్రోవ ఏర్పడగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో నుంచి దాటారు. జలములు నీ మీద పారవు, జలములు నిన్ను ముంచవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. దానియేలుకు సింహాలు ఏం చేయలే. కానీ ఒక గొప్ప కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వచనం చూద్దాం. 26వ వచనం లేక 25వ వచనం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమందంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారందరికీ ఇలాగు రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలొక దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములకు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. ఆయన విడిపించువాడు రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీద సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయుచున్నాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దర్యావేషు రాజు ఏం చేశాడు? మారిపోయింది. రాజు మారిండు, రాజ్యము మారింది, ప్రభుత్వాలే మారినాయి. సకల ప్రజలకి, ఆయన రాజ్యంలో ఉన్న సకల ప్రజలకి, ప్రభుత్వాలకి, అందరికీ ఉత్తరం రాశాడు. ఏమని రాశాడు తెలుసునా? దానియేలు దేవుడే నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, నడిపించే దేవుడు. ఆయన మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి జీవము కలిగిన దేవుడు.
ఆయన యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము అంతము లేనిది అంటూ తాకీతులు రాసి, పత్రికలు రాసి రాజ్యమంతట పంచిపెట్టాడు. దర్యావేషు, కోరేషు రాజులు కాలంలో ఈ అద్భుతమైన కార్యం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు రాజ్యానికి సువార్త అందిందా లేదా? ప్రపంచానికి సువార్త అందిందా లేదా? దానియేలు సింహంలో పడడం వల్ల, దానియేలును సింహం బోన్లో వేయడం వల్ల, ఈ అద్భుత కార్యం వల్ల ఈరోజు రాజ్యమంతా కూడా ఆ గొప్ప విషయాన్ని తెలుసుకున్నారు, దేవుని విశ్వసించారు. చప్పలు కొట్టి దేవుని ఏర్పరచండి ఒకసారి. చప్పటి తగ్గుతున్నారేంటి? దేవునికి స్తోత్రం. చాలు. ఈరోజు దానియేలు సింహం బోన్లో వేయడం బట్టే కదా ఈ రాజ్యం అంతటికి సువార్త అందింది. ఒకవేళ దానియేలు సింహం బోన్లో వాడకపోతే ఇంత గొప్ప సాక్ష్యం ఉంటుండేనా? ఈరోజు దానియేలు గురించి మనం చెప్పుకుందుమా? ఈ అద్భుతం మనకు తెలుస్తుండేనా? ఈరోజు ఇంత గొప్ప కార్యం జరిగిందంటే దానియేలు సింహం బోన్లో వేయడమే. ఈరోజు నిన్ను కూడా ఏదైనా కష్టంలో పడేస్తే అది సంతోషంగా నువ్వు అంగీకరించు. శ్రమలు వస్తే సంతోషంగా అంగీకరించు. దాని వెనకాల మేలు ఉంది, దాని వెనకాల మేలుంది. అది నువ్వు నమ్మాలి. దేవుని బిడ్డవు, భయపడిపోవద్దు, వణికిపోవద్దు. దానియేలుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. చివరి వచనంలో ఏముంది తెలుసునా? ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారాసీకులకు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. సింహం బోన్ లేచినా, ఎంతమంది పగబట్టినా, ఎంతమంది శత్రువులు ఉన్నా నువ్వు వర్ధిల్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వర్ధిల్తావు అంతే. నీ యథార్థత నిన్ను వర్ధిల్ల చేస్తుంది. నీ భక్తి, నీ నమ్మకత్వం, నీ మంచితనం నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. నీ నీతి నిన్ను రక్షిస్తుంది. నీతి మరణము నుండి రక్షించును అని సామెత గ్రంథంలో మనం చదువుతున్నాం. నీతిమంతుల గుడారం వర్ధిల్లును, నీతిమంతుల తల మీదకి దీవెనలు వచ్చును. నువ్వు నీతిగా బ్రతికితే ఏ సింహాలు నిన్నేం చేయవు, ఏ శత్రువులు నిన్నేం చేయరు, ఏ పగవారు నిన్నేం చేయరు. లోకమంతా ఒకటైనా ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దానియేలుని రక్షించినటువంటి దేవుడు. దానియేలుకు కీడు చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు ఏమైంది? మేలైందా కాలేదా? హల్లెలూయా. మరి నీ జీవితంలో కూడా ఏదైనా కీడు సంభవిస్తుందా? అది మేలు కోసమే. కష్టం వచ్చిందా? మేలు కోసమే. శ్రమలు వచ్చినాయా? మేలు కోసమే. అపార్థం చేసుకుంటురా నిన్ను? మేలు కోసమే. ఏమంటావు? సపోర్ట్ చేయరు? అవునానండి. ప్రైజ్ ది లార్డ్. శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు. చూడండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. శద్రకు మేషకు అబేద్నెగోలు అన్నటువంటి వారిని చూసారా? ఇక్కడ కూడా కొంతమంది పగ, శత్రువులు, మంచోళ్ళ మీద పక్కన శత్రువులు ఎప్పటికీ ఉండే ఉంటారు. శత్రువులను మనం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదంట, కానీ వాళ్ళంతకు వాళ్ళే పుడతారంట. పుట్టగొడుగుల్లాగా శత్రువులు పుడతనే ఉంటారు. శత్రువులను తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఉత్తగానే తయారవుతారు వాళ్ళు పక్కన. మన మంచిగా అయితే శత్రువులే తయారైపోతారు అంతే. మన మంచిగా బతుకుతే, మనం యథార్థంగా ఉంటే, మనం భక్తిగా ఉంటే, మనం వర్ధిల్తుంటే, మనం దీవించబడుతుంటే అనవసరంగా శత్రువులు పెరుగుతూనే ఉంటారు. ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి భక్తుల మీద కొంతమంది పగబట్టారు. ఏం పగబట్టారు తెలుసునా? ఇది ఏ కాలం తెలుసునా? నెబుకద్నెజరు అనేటువంటి రాజ్య పరిపాలన కాలంలో నెబుకద్నెజరు ఏం చేశాడు? పేద విగ్రహాన్ని నిర్మించాడు. ఆ విగ్రహానికి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ విగ్రహానికి నమస్కారం చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. పెద్ద విగ్రహం 60 అడుగులు ఉంటుందంట. ఆ విగ్రహానికి అందరూ నమస్కారం చేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ దేవుని నమ్ముకున్న పిల్లలు నమస్కారం చేయరు కదా.
యేసయ్యను నమ్ముకున్నటువంటి వాళ్ళు విగ్రహారాధన చేయరు కాబట్టి షడ్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారు ఆ విగ్రహానికి నమస్కారం చేయలేదు. అక్కడ తప్పు పట్టి షడ్రకు మేషకు అబేద్నెగోల మీద పగబట్టి వీళ్ళని ఎట్లయినా సరే అగ్గిగుండంలో వేసేసి చంపేయాలి. వీళ్ళు రాజుకు చాలా సన్నిహితంగా ఉన్నారట. రాజ్య పరిపాలన విషయంలో రాజుకు చాలా 12వ వచనంలో ఏముంది? 12వ వచనం, రాజుకు చాలా నమ్మకంగా ఉన్నారు. రాజకార్యములను విచారించేటువంటి వాళ్ళు వీళ్ళు. షడ్రకు మేషకు అబేద్నెగో ఎవరైనా తప్పు చేస్తే ఖండించేవాళ్ళు, అన్యాయం చేస్తే ఖండించేవాళ్ళు, పొరపాట్లు చేస్తే ఖండించేవాళ్ళు, ఏది చేసినా అది రాజుకు చెప్పేవాళ్ళు. రాజుకు నమ్మకంగా సేవ చేస్తూ వీళ్ళు. అయితే అక్కడ పగబట్టిన వాళ్ళు ఏం చేశారు? తాగుబోతులు ఏం చేశారు? దొంగలు మోసగాళ్ళు ఉంటారు కదా రాజ్యంలో, వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద పగబట్టి రాజుకు ఎగనెస్ట్గా వీళ్ళ మీద చెడు చెప్పి అగ్గిగుండంలో పడేయాలని పన్నగం చేశారు. చివరికి రాజుకు కోపం వచ్చేటట్టుగా వీళ్ళ మీద చెడు చెప్పారు. రాజుకు కోపం వచ్చింది. రాజుకు కోపం వచ్చి ఏం చేశాడు తెలిసిన చూడండి. 16 వచనం. 16 వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా? షడ్రకు మేషకు అబేద్నెగోలను రాజు పిలిపించి, ఏమయ్యా, నేను నిలబెట్టించిన విగ్రహానికి, ఆ ప్రతిమకు మీరు నమస్కరించట్లేదంట అడిగిండు. అవునండి, నమస్కరించట్లేదు. జీవము లేనటువంటి ప్రతిమలకు మేము నమస్కరించము కదా. రాజుకే వాళ్ళు ఎదురుగా మాట్లాడారు, సత్యం గురించి మాట్లాడారు. 16 వచనంలో మనం చూస్తే షడ్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండిచున్న వేడిమి గల ఈ అగ్గిగుండముల నుంచి మమ్మల్ని రక్షించగలడు. చూసారా ఎంత ధైర్యం? విశ్వాసులు ఎట్లుండాలి? శ్రమలు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ప్రతిదానికి భయపడిపోతారు. బల్లి సరుకుమంటే భయపడిపోతారు. బల్లి మీద పడ్డా భయపడతారు కొంతమంది. ఏమవుతుంది పడితే? బల్లి మీద పడితే ఏమవుతుంది? గడపార కొత్తకుండా ఎదురొస్తే భయపడతారు. అయితే ఏమవుతుంది? ఒక పిల్లి ఎదురైతే భయం. నువ్వేం క్రైస్తవుడవు? చచ్చిపోయారు ఎవరినో సమాధి చేయడానికి తీసుకొస్తారు ఎదురుగా, అయితే ఏమవుతుంది? నువ్వు చావవా? ప్రతిదానికి అనుమానమే. ఎవడో నిమ్మకాయ పట్టు వరిసి ఆ రోడ్డు మీద పడేసిండంట, దాన్ని చూసి భయపడతారు. అమ్మో ఏమవుతుంది? ఎవరైతే భయపడతారో వాళ్ళకే వస్తాయి, దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. భయపడవద్దు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా శాతగాని వాడవగుదువు అని సామెతల్లో ఖచ్చితంగా రాశాడు. శ్రమ దినమందు నువ్వు కృంగొద్దు. ఒకవేళ కృంగిపోతే నువ్వు శాతగాని వాడవగుతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం మాట్లాడుతున్నారు? ఓ నెబుకద్నెజరు, నీకు ప్రతి ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్గిగుండంలో మీరు పడేస్తే ఆ అగ్గిగుండం నుంచి నా దేవుడు రక్షించగలడు. ఆ విశ్వాసం మాకుంది. అగ్గిగుండంలో నుండి రక్షించగలిగినటువంటి సమర్థుడు మా దేవుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము మాత్రం విగ్రహారాధన చెయ్యము అని గట్టిగా వాళ్ళు జవాబిచ్చారు.
ఈరోజు నువ్వు ఇవ్వగలుగుతావా? సువార్త ప్రకటించాలంటే భయం. ఆ ఊరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాలంటే వాళ్ళు ఏమంటారో, మత ప్రచారం చేస్తున్నా అంటారేమో, కొడతారేమో, తిడతారేమో, చంపుతారేమో. ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఆ నిజమైన దేవుడు యేసు ప్రభువే అని చెప్పు. నీ పాపాల కోసము యేసు ప్రభువే సిలువలో చనిపోయాడని చెప్పు. ఆయన రక్తం ద్వారానే నీ పాపాలు క్షమిస్తున్నాయని చెప్పండి. ఊళ్ళల్లో వెళ్ళి ప్రతి మనిషికి చెప్పండి. యేసయ్యను నమ్మకపోతే ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతామని చెప్పండి. యేసయ్యను నమ్ముకుంటే పరలోకం దొరుకుతుందని చెప్పండి. భయపడొద్దు విశ్వాసులారా, సేవకులారా, భయపడొద్దు. యేసయ్య కొరకు గట్టిగా నిలబడాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలను చూసి మనం నేర్చుకోవాలి. అగ్గికుండం లేస్తుంటే భయపడి వణికిపోయారా? వాళ్ళు వణికిపోయారా? వేయండి అన్నారు. వేసుకో, మీ ఇష్టం, మా దేవుడు రక్షిస్తాడు. రక్షించకపోయినా సరే వేసుకో అన్నారు. ఇది విశ్వాసులకు ఉండవలసినటువంటి ధైర్యం, ఆ ఆత్మశక్తి. అది అప్పుడు ఏం జరిగింది తెలుసున? వాళ్ళు షడ్రకు మేషకు అబేద్నెగోలను గుండంలో పడేశారు, అగ్గిగుండంలో పడేశారు. ఎక్కడ ఆ వచనాన్ని మనం చూడొచ్చు. 20వ వచనం. మరియు ఆయన తన సైన్యంలో ఉండు బలిష్ఠులలో కొందరిని పిలిపించి షడ్రకు మేషకులు అబేద్నెగోలను బంధించి వేడిమి కలిగి మండుచున్న గుండములో పడవేయుడని ఆజ్ఞ ఇయ్యగా, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ఆ ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న గుండమున పడవేసిరి. చూసారా? పడేశారు. బలవంతులను పిలుచుకొచ్చి ఆ ముగ్గురిని విసిరి పడేశారు మండుచున్న ఆ గుండంలో. 7 అంతలు ఎక్కువ చేశారంట ఆ మంటను, ఆ గుండమును. మిక్కిలి తీవ్రమైన మండుచు ఉన్న గుండములో పడేశారు. అప్పుడు ఏం జరిగింది? గుండము మిక్కిలి వేడిమి గలదై ఉన్నందునను షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. దేవునికి స్తోత్రం. ఎవరైతే షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరి పడేశారో ఆ బలిష్ఠులే చనిపోయారు. ఆ వేడికి చనిపోయారు. బయట ఉన్న వాళ్ళు వేడికి చనిపోయారు, కానీ అగ్గిగుండంలో పడిన వాళ్ళు చనిపోలే. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని కార్యం. ఇది దేవుని కార్యం. అగ్నిలో నువ్వు నడిచినను ఆ జ్వాలలు నిన్ను కాల్చజాలవు అన్నమాట కరెక్టే కదా? ఏమి వాళ్ళకు అగ్నిలో తిరుగుతూ హల్లెలూయా స్తోత్రాలు పాడుతూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తున్నారట. దేవుడు పరలోకం నుండి ఆ అగ్గిగుండంలోనికి తన బిడ్డల దగ్గరికి దిగి వచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వాళ్ళతో ఆ ముగ్గురిలో 4వ వాడై తిరుగుతున్నట్టు అక్కడ ప్రజలు చూశారు. చూడండి, ఆ వచనం చూద్దాం. ఆ 24వ వచనం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి ఏమన్నాడు? మేము 3 మనుషులను బంధించి అగ్గిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుచున్నారని చూస్తున్నాను. వారికి ఏ హానియు కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా? 3 మనుషులు వేసినాం, కానీ ఇప్పుడు 4 కనబడుతున్నారు. ఆ 4వ ఆయన వ్యక్తి రూపము దేవతల రూపం, పరిశుద్ధాత్మ రూపం, యేసుక్రీస్తు రూపం. దేవుడే స్వయంగా తన బిడ్డల దగ్గరికి వచ్చి ఆ అగ్గి, ఆ జ్వాలలు కాల్చకుండా
వాళ్ళ తలలో ఉన్న వెంట్రుక ఒకటైనను కాలిపోకుండా, వస్త్రములు చెడిపోకుండా, అగ్ని వాసన కమర వాసనైనను లేకుండా వాళ్ళ దేహానికి కనీసం ఇంత చెక్క కూడా తలగకుండా ఉండుట చూచారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అగ్ని లాంటి మహాశ్రమలో పడినను మన దేవుడు మనకు తోడు ఉంటాడు. నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, జ్వరం వస్తుంది, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, కష్టాలు వచ్చినాయి విడిచిపెట్టాడేమో, శ్రమలు వచ్చినాయి విడిచిపెట్టాడేమో అనుకుంటావు. నువ్వు అనుకోవడం తప్పు. దేవుడు నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టాడు. అగ్గిగుండంలో పడేసిన దేవుడు వారికి తోడుగా ఉండి వాళ్ళని రక్షించాడని ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఏం జరిగింది తెలుసునా? రాజు ఏం చేశాడు తెలుసునా? వాళ్ళని పిలిచాడు. 26వ వచనం, 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వారి వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషకు అబేద్నెగోవులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలవగా, శద్రకు మేషకు అబేద్నెగో అగ్గిగుండంలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సమస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వాళ్ళ తల వెంట్రుకలో ఒక్కటైనను కాలిపోకుండుటయు చూసిరి. చూసారా? ఎలాంటి హాని కూడా షడ్రకు మేషకు జరగలేదు. ఈ సత్యాన్ని వాళ్ళు గ్రహించి ఏం చేశారు? చివరికి 28వ వచనం, నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో అనే వీరి దేవుడే పూజారుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని చూసారా? కాగా నేనొక కొత్త శాస్త్రము నియమించుచున్నాను. అదేదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనముల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్రకు మేషకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునా నేను. అంతటా హెచ్చించింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి. వీళ్ళని హెచ్చించాడు. దానియేలుని హెచ్చించినట్లే నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో కూడా తన రాజ్యంలో హెచ్చించాడు. రాజ్యమంతటికి సువార్త అందింది. షడ్రకు మేషకు అగ్గిగుండంలో పడేసినందువల్ల ఆ శ్రమ వల్ల ఇప్పుడు మేలు జరిగిందా కీడా? మేలు జరిగింది. తనకు గొప్ప సాక్ష్యం వచ్చింది. ఉన్నతమైన స్థితికి వాళ్ళు ఎదిగారు. రాజ్యమంతటికి సువార్త అందింది. నెబుకద్నెజరు దేవుని నమ్మాడు. తన పరిపాలనలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని తెలుసుకున్నారు. దేవుడే నిజమైన దేవుడు అనేది వాళ్ళు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మనకేమొచ్చినా అది మేలు కోసం వస్తుందని అర్థమైందా? అగ్గిగుండమైనా కూడా, అగ్గిగుండంలో పడేసినా అది మేలే, సింహం బోన్లో పడేసినా మేలే, గుంతలో పడేసినా మేలే, అన్నదమ్ములు శత్రువులైనా మేలే, మన సొంత వారు మనల్ని విడిచిపెట్టిపోయినా అది మేలే. ఏదో ఒక రోజు దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు. దానివల్ల నీకు ఘనత వస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. ఈ సత్యం మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు రాసిన మాట, దేవుడు ప్రేమించిన తన పిల్లలకు మేలు కలుగుటకై సమస్తము
సమకూడి జరుగుచున్నాయి. ఈ సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించి మన జీవితంలో ఏది సంభవించినా మేలు కోసమే అని అర్థం చేసుకోండి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బందులైనా, అది ఏ పరిస్థితిలోనైనా అది మన మేలు కోసమే. దేవుడు మనల్ని ఆశీర్వదించడం కోసమే, మనల్ని దీవించడం కోసమే, మనల్ని ఘనపరచడం కోసమే ఇది జరుగుతుందని మనము అర్థం చేసుకోవాలి. శ్రమలు వస్తే భక్తుడు అన్నాడు, 119వ కీర్తనలో భక్తుడు ఏమన్నాడు తెలుసునా? 71 వచనంలో, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. ఈరోజు శ్రమలు రావడము మనకు మేలే, కష్టాలు రావడం మేలే, నిందలు రావడం మేలే, ఏ పరిస్థితి అయినా మేలే. మేలు కోసమా, కీడు కోసమా? మేలు కోసం. శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడైతే జీవ కిరీటం పొందును. యాకోబు పత్రిక 1:12 అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతనికి మేలు జరుగుతుంది, జీవ కిరీటం దొరుకుతుంది. ప్రకటన 2:10 వచనం, కొంతకాలం మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తా. శ్రమ పొందుతారు. ప్రకటన 2:10 అంటాడు ఆయన, కొంతకాలం మీకు శ్రమ కలుగును, ధైర్యంగా ఉండండి, శ్రమలో మీరు నమ్మకంగా ఉండండి, నేను మీకు ఏమిస్తాను? జీవ కిరీటం ఇస్తా. శోధన సహించువాడు ధన్యుడు, వానికి శోధనకు నిలిస్తే నేను జీవ కిరీటం ఇస్తా. మరణం వరకు నమ్మకముగా ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తా. మీకు బహుమతులు కావాలంటే, కిరీటాలు కావాలంటే శ్రమలు రావాలి. శ్రమలు వద్దయ్యా యేసయ్యా, నాకు ఏ శ్రమ రావద్దు యేసయ్యా, సుఖమే కావాలన్నాం అనుకో, నరకం వెళ్ళిపోతావు. ధనవంతుడు సుఖపడ్డాడంట, నరకం వెళ్ళిపోయాడు. లాజరు శ్రమలను అనుభవించాడంట, పరలోకం దొరికింది. మనకి ఏది కావాలి? సుఖమా, కష్టాలా, శ్రమలా? ఏది మంచిది మనకు? ప్రాణానికి, మన జీవితానికి ఏది మంచిది? సుఖమా? సుఖపడొద్దు. సుఖజీవముతో గడిచేది, సుఖభోగముల యందు నడిచినది నశించిపోతుంది. శ్రమలలో నిలిచిన వాళ్ళే ధన్యులు, వాళ్ళకు మేలు కలుగుతుంది. దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు, రాజ్యం పైన హెచ్చిస్తాడు, వాళ్ళ ద్వారా అనేక మంది రక్షింపబడతారు. శ్రమలు అనేది గొప్ప భాగ్యం. పేతురు పత్రిక చూడండి, 1:6 వచనం చూడండి ఒకసారి. పేతురు పత్రిక మంచి మాట ఇక్కడ రాయబడ్డది. శ్రమ వలన మనకి ఏమి కలుగుతుందో చక్కటి మాట భక్తుడు పేతురు గారు చెప్పారు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెం కాలము మీకు దుఃఖము, శ్రమలు, కష్టాలు కలుగుతున్నాయి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడినట్టు, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకేం కలుగుతుంది తెలుసునా? మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు అవి మనకు మేలే. శ్రమలకు మనం నిలిచిన వాళ్ళమైతే, ఆ పరీక్షలో మనం గెలిచిన వారమైతే మనకేం కలుగుతుందో తెలుసునా? మెప్పు, మహిమ, ఘనత. అందరి ముంగట దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. గుడ్, లాజర్ గుడ్ అంటాడు. ఎందుకు? కష్టాలు అనుభవిస్తూ వచ్చినాడు కాబట్టి, బాధల నుండి వచ్చినాడు కాబట్టి, శ్రమల నుండి వస్తున్నారు కాబట్టి. గుడ్. మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలగడానికి కారణమవుతున్నాయి శ్రమలు.
శ్రమలే మనకు మేలు కలుగజేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమల్ని ఎప్పుడు కూడా మనము కాదనుకోవద్దు. శ్రమలు వస్తే సంతోషంగా అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పరలోకపు తండ్రి, సమస్తము మేలు కోసమే. మా జీవితంలో ఏది జరిగినా దాని వెనకాల గొప్ప మేలు ఉంది అని మేము విశ్వాసంతో గ్రహిస్తున్నాం. మా జీవితంలో ఏమి సంభవించినా అది మా మేలు కోసమే జరుగుతుందని నమ్ముతున్నాం. ఆ రోజు ప్రభువా యోసేపుకు ఎన్నో శ్రమలు వచ్చినాయి. దానివల్ల ఆయన హెచ్చింపబడ్డాడు. అది మేలు కోసమే జరిగిందని యోసేపు చెప్పాడు, అన్నదమ్ములతో చెప్పాడు. ఆ రోజు దానియేలు సింహంబోళ్ళలో వేశారు. ఆ శ్రమ వలన దానియేలు హెచ్చింపబడ్డాడు. ఆ రాజ్యమంతటికి సువార్త అందింది, ఆ దేశమంతటికి సువార్త అందింది. అలాగే షడ్రకు మేషకు అబద్ధినగోవలన వారిని కూడా అగ్గిగుండంలో పడేసినందువల్ల వాళ్ళు హెచ్చింపబడ్డారు, జయం పొందుకున్నారు. కాబట్టి ఆ దేశమంతటా వాళ్ళ ద్వారా సువార్త అందింది. సువార్త అందడానికి, నీ నామాన్ని మహిమపరచుకోవడానికి కొన్ని శ్రమలు మాకు వస్తాయి. మీకు స్తోత్రం నాయనా. శ్రమ వలన మాకు మెప్పు, మహిమ, ఘనత, కిరీటం దొరుకుతుంది. కాబట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ప్రతి శ్రమలో నిలబెట్టండి. శ్రమలను సహించే ఓపిక, సహనము నీ బిడ్డలకు దయచేయండి, నాకు దయచేయండి. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి. లైవ్లో ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ అది ఎటువంటి గొప్ప శ్రమలైనాను సహించుటకు, ఓర్చుకొనుటకు, శ్రమలో ఆ పరీక్షలో గెలవడానికి నీ బిడ్డలకు మీరు సహాయపడండి. నీ బిడ్డలను అభిషేకించండి. మీ చేతులకు ఈ సంఘ బిడ్డలను, వాక్యాన్ని విన్న బిడ్డలను, నన్ను మీకే సమర్పించుకుంటూ మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.